నమస్తే. తెలంగాణ అంటేనే జానపదాలకు పుట్టిల్లు. ఈ తెలంగాణ గడ్డపైన వేలాది మంది జానపద కళాకారులు ఉన్నారు, వేలాది మంది జానపద రచయితలు ఉన్నారు. ఇక మొదటి తరం రచయితల్లో ఒకడిగా మొదటి తరం రచయితల్లో ఒకడిగా మొదటి తరం జానపద గాయకుల్లో ఒకడిగా మొదటి తరం రచయితల్లో మొదటి తరం గాయకుల్లో ఒకడిగా ఉన్నటువంటి మురళీ మధు మనతో పాటుగా ఉన్నారు. దాదాపుగా కోట్లాది మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు ప్రధానంగా ఒక పాటను గత 4 దశాబ్దాలుగా వింటూ ఉన్నారు. ఆ పాట వద్దంటే ఏములాడ పోతాను అంటాడే అంటూ తన యొక్క గొంతుతో తన యొక్క రాతతో తెలంగాణలో ఉన్నటువంటి జానపదం యొక్క లక్షణాన్ని బయటపెట్టినటువంటి మురళీ మధు మనతో పాటుగా ఉన్నారు. దాదాపు 2000కు పైగా పాటలు రాశారు. కొన్ని పాటలను సినిమాలలో కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని పాటల్ని హిట్గా మనం చూసాము. తెలంగాణ ఉద్యమంలో కూడా తన యొక్క చేతికి తన యొక్క కళానికి పదును పెట్టినటువంటి వ్యక్తి. నమస్తే అన్న. నమస్తే. మొదలే పాటతో మొదలు పెడదాం అనుకుంటాను. ఓకే. ఎస్, మీకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి అసలు మీరు రాశారు లేకపోతే మీరు పాడారని కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరూ ఆ పాట వినుండొచ్చు, కానీ మీరు రాసినట్టుగా లేకపోతే మీరు ఆ పాటను పాడినట్టుగా తెలిసి ఉండకపోవచ్చు. ఆ పాటతోనే మొదలు పెడదాం. అరే వద్దంటే ఏములాడ పోతాను అంటవే పుల్లగాని గుండువాడా గీకిస్తానంటవే పొంగరంగ ఎక్కదిగ మూట ముల్లె పైలమే పొంగరంగ ఎక్కదిగ మూట ముల్లె పైలమే కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా. అరే వద్దంటే ఏములాడ పోతాను అంటవే వద్దంటే ఏములాడ పోతాను అంటవే పొల్లగాని గుండువాడ గీకిస్తానంటవే పొల్లగాని గుండువాడ గీకిస్తానంటవే పొంగరంగ ఎక్కదిగ మూట ముల్లె పైలమే పొంగరంగ ఎక్కదిగ మూట ముల్లె పైలమే కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. ఎక్కంగా పెద్దలోటు కండక్టర్ ఎగితే ఎక్కంగా పెద్దలోటు సీటు మీద గీత గీసి మలిసి మల్ల సేత పెట్టే గీత గీసి మలిసి మల్ల సేత ఎక్కంగా పెద్దలోటు కండక్టర్ ఎగితే సీటు మీద గీత గీసి మలిసి మల్ల సేత పెట్టే ఈ పొంగ మల్ల యా చెయ్యడే అవ్వా ఈ పొంగ మల్ల యా చెయ్యడే అవ్వా అది మరిసిపోతే పైసా మాయమే అవ్వా మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా గుండు వీసి గుండముల తానాలు ఎత్తంటే అడ్డబట్టు అయ్యగారు ఆగమాగం ఎత్తడే అడ్డబట్టు అయ్యగారు ఆగమాగం ఎత్తడే గుడ్ల సంచి చూసి వాడు లొట్టలేస్తుంటడే గుడ్ల సంచి చూసి వాడు లొట్టలేస్తుంటడే గుండముల మునిగోల మల్ల మల్ల ముందుతడే మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. చిల్లర పైసలకు గుడి మెట్లు దిగిపోతే చిల్లర పైసలకు కింద ఉన్న కుప్ప ఒక్క రూపాయి ఇస్తరే కింద ఉన్న కుప్ప ఒక్క రూపాయి ఇస్తరే కుప్ప లెక్కలెక్కి చూస్తే ఆటాన ఉంటదే కుప్ప లెక్కలెక్కి చూస్తే ఆటాన ఉంటదే ఏములాడ రాజన్న ఆట చూస్తుంటడే మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా అరే పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. అరే వద్దంటే ఏములాడ పోతాను అంటవే పొల్లగాని గుండువాడ గీకిస్తానంటవే గుండువాడ గీకిస్తానంటవే పొంగరంగ ఎక్కదిగ మూట ముల్లె పైలమే పొంగరంగ ఎక్కదిగ మూట ముల్లె పైలమే కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. అన్న ఎప్పుడు రాసి ఉంటారు ఈ పాట? ఎన్నేళ్ళ కింద వచ్చి ఉంటుంది?
కావచ్చు 30-35 ఏళ్ళు కావచ్చు. 35 ఏళ్ళు అనుకున్నారా ఇది రాసేటప్పుడు? ఇది ఎవరిని ఊహించి రాసిరు అసలు? నేను స్వయంగా ఇట్లా జరిగిందా లేకపోతే ఎట్లా అసలు? మేము వేములవాడ పోతేనే జరిగింది. బస్సులలో కానివ్వండి, కండక్టర్ విషయం ఇంతకుముందు మనం చర్చించినాము ఆ విషయం గురించి. పోతే గుండంలో స్నానాలు చేసే కాడ కానివ్వండి, చిల్లర పైసల కోసం కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పాట ఇది. దీనికి ముందు ఏమైనా రాసి ఉంటారా లేకపోతే ఈ పాటనే మీ మొదలు? ఇదే మొదలు రచన బంపర్ హిట్. దీన్ని ఎవరైనా రికార్డ్ చేసిరా అన్న? రికార్డ్ అంటే చాలా మంది మన వడ్లకొండ అనిల్ కూడా పాడింది ఇది రికార్డింగ్లో. ఇక అనేక మంది తెలంగాణలో ఉన్న కళాకారులు దరిదాపు అందరికీ ఈ పాట వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ప్రోగ్రాంలో వాడుతూనే ఉంటారు. ఈ పాట రాసేటప్పుడు ఏమనుకున్నారు అసలు? ఈ పాట ఇట్లా పోతుంది ఇట్లా ఏమన్నా అనుకున్నారా? హిట్ అవుతుంది అనుకున్నాను నేను కంపల్సరీ. అంటే సామాజికం ఉన్నది కదా పాట, జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే రాసింది. అన్న మీ తల్లిదండ్రుల గురించి చెప్పాలనుకుంటా, మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రుల గురించి. మా తల్లి లక్ష్మీబాయి, మా అమ్మ. అయితే నాకు తొలి గురువు అన్నట్టు నాకు మా తల్లి ఫస్ట్ తొలి గురువు. ఎందుకంటే కూర్చోబెట్టి పాటలు నేర్పించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. తండ్రి లేడు, చనిపోయిండు. మా అమ్మని అతి కష్టం మీద లక్ష్మీబాయి. లక్ష్మీబాయి. మా అన్నయ్య ఉండే మురళీమోహన్, వారు కూడా చనిపోయినరు. ఇక కష్టపడి హాస్టల్లో చదువుకుంటూ స్కూల్ ఫైనల్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్లో అప్లై చేసి ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేస్తూ 2010లో రిటైర్డ్ అయ్యాను నేను. 2010లో 15 ఏళ్ల కింద రిటైర్డ్ అయ్యారు. ఓకే. మీ మమ్మీ మీకు తొలి గురువు అంటా ఉన్నారు. అసలు మీ అమ్మ మీ గురువు అని ఎట్లా చెప్తారు? ఆమె పాటలు పాడేది మా అమ్మ. ఓకే. మా తల్లి పాటలు పాడేది. ఆ పాటలతోని ప్రతిరోజు నేర్చుకోరా నేర్చుకోరా అని చెప్పేది. కూర్చోబెట్టి ఒక పాట కూడా చెప్పింది, ఒక హిందీ పాట. ఏ పాట? ముझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे, मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे, बैठा संगत में संतन की, करूं कल्याण मैं अपना, लोगा दुनिया के भोगों में मजा लूटे तो लूटन दे, लोगा दुनिया के लोगों में मजा लूटे तो लूटन दे, मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. తెలుగు పాటలు ఏమన్నా నేర్పించిందా? తెలుగు పాటలు మా అమ్మ పాడేది, కానీ నేను తెలుగు పాటనే ఉంది కదా, హిందీ పాట రావాలనే ఉద్దేశంతో ఇది బ్రహ్మానంద భజనమాల అనే పుస్తకంలో ఉంటుంది పాట. ఓకే. ఆ పాట నాకు నువ్వు నేర్చుకోవాలి అని నేర్పించింది. చిన్న ఏజ్ నాది చాలా. ఎప్పుడు ఏ కాలంలో అనుకోవచ్చు? నేను 7-8 ఇయర్స్ ఉంటా కావచ్చు. ఈ వద్దంటే ఏంలాడ పాట ఫస్ట్ మీ మదర్కే వినిపించిరా లేకపోతే ఎట్లా? మా మదర్ కూడా విన్నది. ఒక సందర్భంలో నానా నువ్వు పోతాను పాటలకు, గొంతుకు ఎవరేమైనా ఏమైనా చేస్తారా అని కూడా జాగ్రత్తలు చెప్పేది. చాలా ప్రోగ్రాంలు పోయేటోని కదా, ప్రతి ప్రోగ్రాంకు పిలిచేటోళ్ళు. కరీంనగర్ కానీ, నిజామాబాదు, ఆదిలాబాదు, ప్రతి ప్రోగ్రాంకి పోయించడం రాగానే చెప్పేది ఎట్లయింది అని అడిగేది. మంచిగా అయింది, సూపర్ అయిందని మెమెంటోలో చూపించడం, సర్టిఫికెట్లు అవన్నీ చూసినాక భయపడేది. ఒకసారి భయపడి చెప్పేది. ఈ పాట రాసేటప్పటికి మీరు ప్రభుత్వ ఉద్యోగానే ఉన్నారా? ఉన్నా, జాబులనే ఉన్నా. వద్దంటే జాబ్ ఏమన్నా ఇబ్బంది రాలేదా? ఇట్లా మీటింగ్స్ పోతున్నాడు? నాకేం రాలేదు, అట్లాంటి ఇబ్బంది ఎక్కడ రాలేదు. నన్ను పిలిచేటోళ్ళు ప్రోగ్రాంలకి, పోస్టల్ కల్చరల్ మీట్ అయ్యేది. పోతే పోస్టల్ డిపార్ట్మెంట్లో కొన్ని సంవత్సరానికి 2-3 సార్లు కొన్ని ఫంక్షన్స్ చేసేటోళ్ళు, అటువంటి వాటికి పిలిచేటోళ్ళు నన్ను. కల్చరల్ మీట్లలోకి మీరు వెళ్ళేది? కల్చరల్ మీట్లలో నేను దాదాపు 6 నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నాను. ఆల్ ఇండియా కాంపిటీషన్స్ 6-8 తీసుకున్నాను నేను. ఓకే. ఇంకా మీ గురువుల గురించి చెప్పాలనుకుంటే, అసలు మీరు రాయడానికి తల్లి మొదటి గురువు అన్నారు, తర్వాత గురువుల గురించి. నా తల్లే మొదటి గురువు. ఆ తర్వాత మీరు రచనలలో ఏదో ఒక శక్తి అయితే ఉండాలి కదా? శక్తి అంటే ఇక సొంతగా ఆలోచించి చేసినది ఇదంతా, వ్యవస్థ మీద ఆలోచించి. ఎందుకంటే దర్యాపు నేను రాసిన పాటలు దర్యాపు అన్నీ 90% సామాజికమే ఉన్నాయి. నేను చూసినటువంటి పరిస్థితులు, కళ్ళారా చూసినటువంటి పరిస్థితులు రాయడం జరిగింది. సినిమాలలోకి మీ పాటలు తీసుకున్నటువంటి తెగిపడ్డానికి సుక్కలం చెత్త కుండికాడి కుక్కలం, ఆర్ నారాయణమూర్తి గారు ఈ పాటని కూలన్న సినిమాలో తీసుకోవడం జరిగింది. నాకు అదృష్టం ఏంటంటే ఆ పాటని సుప్రసిద్ధ గాయకుడు
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించటము అది కూడా నేను జీవితంలో మర్చిపోలేను. అది ఇది సినిమా కోసమే రాసారా లేకపోతే మీరు సినిమా రాసిన కోసం దాన్ని రాలేదు, పాట నచ్చి తీసుకున్నాడు సార్. పాట నచ్చి తీసుకున్నారు తీసుకున్నాడు సార్. నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి. ఆ పాట మీ గొంతు నుంచి తెగిపడ్డా నింగి సుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి సుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం. నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల కోసిండో, 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిండో, ఆనాటి ఆ గుంతి కన్నుల్ని గనలేదా, ఆనాటి ఆ గుంతి కన్నుల్ని గనలేదా, నమ్ముతారెందుకు ఆ కథ వినలేదా. తెగిపడ్డా నింగి సుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి సుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం. తల్లి ఒడిలో ఊగలేదు, తల్లి రొమ్ము పాలు తాగలేదు, ఉగ్గు బువ్వ తినలేదు, అవ్వ చెయ్యి బట్టి నడవలేదు, కళ్ళు తెరవని నన్ను కర్మకు వదిలేసి మర్మంగని పీడ వదిలించుకున్నావే. పేరు దెంచిన తల్లి పేరు పెట్టకపాయే, జన్మనిచ్చిన తండ్రి కూడు పెట్టకపాయే. ఓ తల్లి పారయ్య మనసెట్లా వచ్చిందే, ఓ తల్లి పారయ్య మనసెట్లా వచ్చిందే, నా తల్లి పారయ్య మనసెట్లా వచ్చిందే. పుట్టినప్పుడే నన్ను చంపితే బాగుండే. తెగిపడ్డా నింగి సుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి సుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలేని అనాథలం, అయ్యా అవ్వలేని అనాథలం, అయ్యా అవ్వలేని అనాథలం. దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాట రాయాల్సి వచ్చింది అసలు? ఇది సినిమాలోకి తీసుకునే కంటే మీరు ముందు రాస్తున్నారు కాబట్టి ఏ సంఘటనలు మీరు చాలా మంది అనాథ పిల్లల్ని చూసిన సార్ నేను. ఉమ్, చాలా మంది అనాథ పిల్లల్ని చూసిన తర్వాత దిక్కులేక పడేసి పడి పడి పడేసి పారేసి పడిపోవటం ఇలాంటివి చూసిన తర్వాత ఓ సందర్భంలో 2 సన్నివేశాలు చూసినాకనే ఈ పాట రాయటం జరిగింది. ఉమ్. ఇట్లా పడేసిపోయినటువంటి పిల్లల్ని చూసి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నారని మీకు పాడేటప్పుడు తెలుసా? నాకు తర్వాత తెలిసింది. అంటే సాధారణంగా ఆ. సింగర్ రైటర్ తో మాట్లాడేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అట్లా మీతో ఎప్పుడైనా మాట్లాడడానికి? అయితే ఆర్ నారాయణమూర్తి గారు మద్రాసు వెళ్ళిపోయారు రికార్డింగ్కి. నన్ను రమ్మని నేను పోయే వరకు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఉమ్, నేను చేరుకోలేకపోయింది. నేను ఉమ్, మొత్తానికైతే సుబ్రహ్మణ్యం గారితో పాట పాడిచ్చిండు. ఉమ్, అది తర్వాత నాకు ఫోన్లో చెప్పాడు, ఉమ్. గొప్ప గాయకుడితో పాడిచ్చాను మురళి ఈ పాట అని చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడేటువంటి అవకాశం బాలసుబ్రహ్మణ్యంతో అట్లాంటి సందర్భాలు ఏమైనా ఛాన్స్ వచ్చినాయా? దొరకలేదు సార్. ఛాన్స్ దొరకలేదు. మీరు కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. అంటే 2-3 చోట్ల ప్రయత్నం చేసినా కానీ మన రష్ వల్ల కలవలేకపోయింది నేను. ఇంకా ఒకటేమో సినిమాలకు సంబంధించి, ఇంకొకటి ఏమో యమలాడ పాట అందరికి తెలిసింది. తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది. మీరు యాజ్ ఏ రైటర్ గా తెలంగాణ ఉద్యమం కోసం ఏమైనా పాటలు రాయడము లేకపోతే ఉద్యమానికి మీ వంతు సహకారం అందించడము అట్లాంటిది ఏమైనా జరిగిందా? తెలంగాణ పాటలు దరిదాపు చాలా వరకు రాశాను నేను. ఉమ్, నా శ్రీకృష్ణ కమిటీ మీద ఒకటి రాసిన సార్. ఉమ్, అది శ్రీకృష్ణ కమిటీని మనకు తెలంగాణ ఇవాళ వద్దా అనే ఇష్యూలో నేను అపాయింట్ చేయడం జరిగింది కదా. అవును. అయితే వారు సంవత్సరం అంతా ఎంక్వైరీలు చేసి తీవ్ర రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే ఉమ్, ఇవ్వటం కుదరదు తెలంగాణ. ఉమ్, ఒకవేళ తెలంగాణ ఇస్తే మత గొడవలు అవుతాయి మొత్తం రాష్ట్రంలో, ఉమ్, అంతా తుపాకులు పట్టుకొని గన్నులు పట్టుకొని అడవుల్లోకి పోతారు అది ఇది అని చెప్పడం జరిగింది అన్నమాట. ఉమ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పాట అన్నమాట ఇది. మాకెందుకన్నా తుపాకులు, మా పొరగాన్లే పదునైన చాకులు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు, ఆటపాటలే మాకు తూటా తుపాకులు, ఆటపాటలే మాకు తూటా తుపాకులు, మాకెందుకన్నా తుపాకులు,
మా పొరగాన్లే పదునైన చాకులు మాకెందుకన్నా తుపాకులు మా పొరగాన్లే పదునైన చాకులు మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు ఆటపాటలే మాకు తుపాకులు మాకెందుకన్నా తుపాకులు మా పొరగాన్లే పదునైన చాకులు మా పొరగాన్లే పదునైన చాకులు దొక్క నిండని కప్ప కడపాడ చూసినవు చుక్క నీరు లేని భూమి దిక్కాడ చూసినవు తల్లి కోసం చేసే యుద్ధం ఎక్కడ చూసినవు తల్లి కోసం చేసే యుద్ధం ఎక్కడ చూసినవు ఏ సీర కూసోన బద్దాలు రాసినవు మాకెందుకన్నా తుపాకులు మా పొరగాన్లే పదునైన చాకులు మాకెందుకన్నా తుపాకులు మా పొరగాన్లే పదునైన చాకులు ఓ కృష్ణ నీ కమిట బద్దాల చిట్ట నీకు మీరు రాసుకున్న పాపాల పుట్ట ఓ కృష్ణ నీ కమిట బద్దాల చిట్ట నీకు మీరు రాసుకున్న పాపాల పుట్ట నువ్విచ్చిన నివేదికను పాకేస్తాము నువ్విచ్చిన నివేదికను పాకేస్తాము కనిపిస్తే శ్రీకృష్ణ నిన్ను తరిమేస్తాము మాకెందుకన్నా తుపాకులు మా పొరగాన్లే పదునైన చాకులు మాకెందుకన్నా తుపాకులు మా పొరగాన్లే పదునైన చాకులు మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు మా తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు ఆటపాటలు మాకు తూటా తుపాకులు ఆటపాటలు మాకు తూటా తుపాకులు మాకెందుకన్నా తుపాకులు మా పొరగాన్లే పదునైన చాకులు మా పొరగాన్లే పదునైన చాకులు మా పొరగాన్లే పదునైన చాకులు ఈ పాటను మామూలుగా ధూమ్ధాంలో నడిచేది అప్పుడు తెలంగాణ ధూమ్ధాంలో అని చాలా చెప్పేసి చోట్ల పాడినా. ధూమ్ధాంలలో పాడేటువంటి అవకాశము అట్లా ఏమైనా వచ్చింది? డ్యాన్స్ మీద చాలా చోట్ల పాడినా కోదండరామ్ గారి మీటింగ్లల్లో తెలంగాణ ఉద్యమంలో గద్దర్తోని పాడేటువంటి అవకాశము లేకపోతే గద్దర్తోని నడిచేటువంటి అవకాశము వచ్చిందా మురళీమది కంటే ఏం సమాధానం చెప్పండి? నేను ఒక 3 చోట్లలో పాడినాను నేను. ఒకటి జమ్మికుంట, ఉమ్, రెండవది పెద్దపల్లి, ఉమ్, మూడవది సుల్తానాబాద్. ఓకే 3 చోట్లల్లో అన్నతోని పాడటం జరిగింది. కానీ ఒక పాట పాడటానికి అవకాశం దొరికింది నాకు ఆ రోజులల్లో. ఉమ్, చాలా ఏ పాట సంవత్సరాలు పాడుంటారు ఆ అవుతుంది, టైంలో? గుర్తులేదు అది. ఆ, అంటే సాధారణంగా గద్దరు ఒక కొత్త పాటగాని చూసినా కొత్త రాతగాని చూసినా కానీ ఆ. ఏదో ఒక మాట చెప్తా సరే, ఉంటారు. మీరు అంత- పాడిన తర్వాత ఏం సమాధానం? పాట బాగుందని చెప్పిండు. రెండవది ఆయన ఒక సీడీ రిలీజ్ చేసిండు ఒకటి. ఉమ్, ఆ సీడీలో కూడా నేను పాడిన పాట ఉండే, ఓకే నేను చూసిన. తెలంగాణ ఉద్యమం. ఈ పాట నేను ఉస్మానియాలో పాడిన ఫస్ట్. తెలంగాణ పోరాటంలో అనేక చోట్లలో నేను పాల్గొన్నాను. ధూమ్ధాంలలో పాల్గొన్నాను. కోదండరామ్తో, కిషోర్తో, అందరితో పాల్గొన్నాను. ఉమ్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పాడే అవకాశం కూడా నాకు దొరికింది. ఓకే అప్పుడు పాడటం జరిగింది. ఉమ్, ఇదే పాట, ఇది మా కింద కన్నా తుపాకులు అనే పాట. ఉమ్, ముందు వరుసలో కోదండరామ్ గారు, గద్దర్ అన్న అందరు కూర్చొని ఉన్నారు. ఉమ్, ఈ పాట విన్న తర్వాత అన్న డయాస్ మీదకి వచ్చిండు, ఎవరా ఈ పాట పాడింది అని. గద్దరన్న. గద్దర్ అన్న ఉమ్, వస్తే మా మిత్రుడు చెప్పిండు, ఉమ్, ఇట్లా మురళీమోహన్ అంటే పిలువని అంటే నేను పిలిచి వచ్చిన. ఉమ్, ఏం ధైర్యం అనేది శ్రీకృష్ణ కమిటీ మీద ఇంత ఘోరంగా రాసిన పాట అన్నాడు. అంటే ఏమున్నదన్న, ఉమ్, నువ్వు ఇట్లా మాకెందుకన్నా తుపాకులు మరి రిపోర్ట్ అట్లు ఇచ్చిండు కదా, మరి అవును రిపోర్ట్ అట్లు ఇచ్చిండు ఆపోజిట్ కాబట్టి నేను రాయటం జరిగింది. ఉమ్. నీ ధైర్యానికి మెచ్చుకోవాలరా నిన్ను అన్నాడు ఉమ్, గద్దర్ అన్న. ఇది ఈ ఓకే. పాట విని అదే ధూమ్ధాంలలో అందశ్రీ కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉన్నటువంటి పాటలు రాసినటువంటి అందశ్రీని చూసి ఉండొచ్చు. అందశ్రీతోని ధూమ్ధాంలో పాల్గొనేటువంటి అవకాశం. కరీంనగర్లో పాల్గొన్నాను నేను. ఉమ్, కరీంనగర్లో పోతే సుల్తానాబాద్లో ఓకే 2 చోట్ల. ఆ రోజు గద్దర్ అన్న కూడా వచ్చిండు అక్కడికి. ఉమ్, పాల్గొనడం జరిగింది అప్పుడు తెలంగాణ పాటలకి. మొన్న చనిపోయిండు అందశ్రీ. అందశ్రీకి సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే కంపల్సరీ మాట రూపకంగానే పాట పాట రూపకంగా రూపంగా ఏమి పాట రూపకంగానే ఉందా? ఉన్నది. ఓ అందశ్రీ ఆదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, అందశ్రీ ఆదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే, ఎల్లయ్య యాదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, ఎల్లయ్య యాదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే. అందకు లేదు మరణము, ప్రతిరోజు దయిస్తాడు సూర్యుడై, రాష్ట్ర గీతంకు పురుడు పోసి చేరిండాకాశ చంద్రుడై. అందకు లేదు మరణము, ప్రతిరోజు దయిస్తాడు సూర్యుడై,
రాష్ట్రగీతంకు పురుడు పోసి చేరిండాకాశ చంద్రుడై భూమి ఆకాశము ఉన్నంత వరకు భూమి ఆకాశము ఉన్నంత వరకు రాష్ట్రగీతము నిలిచుంటది అందే రూపమై. ఎల్లయ్య యాదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, ఎల్లయ్య యాదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే. అందకు పోటీ లేదు తన పాటకు తానే పోటీ, అందకలానికి తిరుగులేదు తన కవితకు తానే సాటి, అంద పాటకు పోటీ లేదు తన పాటకు తానే పోటీ, అందకలానికి ఎదురు లేదు తన కవితకు తానే సాటి. మరిచిపోనిది అందశ్రీ జ్ఞాపకం, మరిచిపోనిది అందశ్రీ జ్ఞాపకం, పిడుగుల వర్షం ఎల్లయ్య కవితనము. గుండెల్లోదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, ఎల్లయ్య యాదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే. ఓ అందే నీ పాడే మోసినడు ముఖ్యమంత్రి రేవంతు, నీ పాటకు పట్టం కట్టి రాష్ట్ర గీతం చేయడమే మస్తు. ఓ అందే నీ పాడ మోసినడు ముఖ్యమంత్రి రేవంతు, నీ పాటకు పట్టం కట్టి రాష్ట్ర గీతం చేయడమే మస్తు. అమరుడు అందే జనప్రియుడు అందే, అమరుడు అందే జనప్రియుడు అందే, తన పాటకు ప్రాణం పోసింది అందే, తన పాటకు ప్రాణం పోసింది అందే. ఎల్లయ్య యాదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, అందే శ్రీ యాదికొచ్చే గుండెల్లో ముళ్ళు గుచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే, గళమెత్తి గర్జించే పాటకు మరణమెట్ల వచ్చే. వెనకాల గద్దర్ అని కనబడతా ఉంది, మీరు పాడతా ఉంటే ఆ గద్దర్ ఏముంది అసలు? ఉన్నది పాట ఉన్నది గద్దర్. ఎస్, పొడుస్తున్న పొద్దునవే గద్దర్ అన్న అంటే గద్దర్ చనిపోయిన తర్వాత అందశ్రీది ఇప్పుడు గద్దర్ కూడా పొడుస్తున్న పొద్దు నువ్వే గద్దరన్నా, అస్తమించని సూర్యుడివే గద్దరన్నా, విప్లవం రగిలించినది నీ గొంతు పాట, నీ గుండెకు గురిపెట్టిరెవరు తుపాకీ తూట, నీ గుండెకు గురిపెట్టిరెవరు తుపాకీ తూట. పొడుస్తున్న పొద్దు నువ్వే గద్దరన్నా, అస్తమించని సూర్యుడివే గద్దరన్నా, విప్లవం రగిలించినది నీ గొంతు పాట, నీ గుండెకు గురిపెట్టి ఎవరు తుపాకీ తూట, నీ గుండెకు గురిపెట్టి ఎవరు తుపాకీ తూట. అడవి తల్లికి దగ్గరైనవు, అన్నలకు పెద్దన్నవైనవు, పోరుబాటే న్యాయమన్నవు, దొరలదే అన్యాయమన్నవు, గడిలో నలిగిన పేదలకు నువ్వు దీపమైనవు, కలిసిన గడి దొరల సింహ స్వప్నమైనవు, గడిలో నలిగిన పేదలకు నువ్వు దీపమైనవు, కలిసిన గడి దొరల సింహ స్వప్నమైనవు. నువ్వు తిరుగని ఊరు లేదు, అడుగు పెట్టని అడవి లేదు, ఎన్కౌంటర్లకు బెదరలేదు, శ్రీమంతులకు దడవలేదు, దోపిడీనెదిరించగలను దించనన్నవు, కోరుపాటే ఊపిరంటూ తగ్గనన్నవు, దోపిడీనెదిరించగలను దించనన్నవు, కోరుపాటే ఊపిరంటూ తగ్గనన్నవు. గద్దరంటే తిరుగుబాటు, కళం ఎత్తితే మరతుపాటు, గద్దరంటే తిరుగుబాటు, కళం ఎత్తితే మరతుపాటు, అక్షరమే పేలేటి తూట, విప్లవమే గద్దరన్న
మరల పుట్టి పిడికిలెత్తో యుద్ధ నౌక. అర్థమైపోయింది. మీ ఇంటి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇట్లా పాటలు రాస్తా ఉంటే ఎందుకు నీకు ఇవి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. భార్య పిల్లలు ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది మీ భార్య పిల్లల గురించి చెప్పండి. మొత్తం ఎంకరేజ్మెంట్ ఉన్నది నాకు. అది ఇక వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే నేను ఈ లెవెల్కి రావడం జరిగింది. మీ భార్య పిల్లల గురించి పేరు శ్రవంతి, స్వాతి, పిల్లలు మోక్షిత, ఓకే, మనవరాలు, మనవడు. మా మిసెస్ చూసారు ఇంతకుముందు. ఏంటి అసలు మీరు చదువుకున్నది 10వ తరగతి ఎంత? నేను బిఎస్సి డిస్కంటిన్యూడ్ సెకండ్ ఇయర్ అనుకుంటా, డిస్కంటిన్యూ చేసి. సాధారణంగా వ్యాకరణము ఇవన్నీ ఉంటాయి, అది కొంచెము సెపరేట్ లైన్. అవునవును, ఆ లైన్ ఏది లేకుండా మీరు ఈ పాటలు రాస్తా ఉన్నారు. అవును. ఎంతసేపు పడుతుందన్న మీకు ఈ పాట రాయడానికి? 10 నిమిషాలు 15 నిమిషాలు 10-15 నిమిషాలలో పాట వచ్చేస్తుంది. అందుకనే 2000 పాటలు రాయాలి. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1-2 ప్రోగ్రాంలలో చంద్రబోస్ కూడా పాడుతా తీయగనుకుంటా. మీ పాట తను పాడుతా ఉంటారు. ఇప్పుడు యమలాడ పాట పాడు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు అరే సూపర్ రాస్తున్నావు అన్న అని చెప్పేసి చాలా మంది అప్రిషియేట్ చేసినట్టు మీకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి సందర్భం అంటే నేను చంద్రబాబు నాయుడు గారికి పాట కోసం పిలిస్తే పోయింది నేను. అప్పుడు అయితే అక్కడ అనంత శ్రీరామ్ ఉన్నాడు, అశోక్ తేజ కూడా ఉన్నట్టు గుర్తు నాకు కొద్దిగా. వందే మాత్రం శ్రీనివాస్ ఉన్నాడు అక్కడ. వందే మాత్రం శ్రీనివాస్ కూడా ఉన్నాడు. అయితే తెగిపడ్డానికి సుఖలం అనే పాట మీద చాలా అప్రిషియేట్ చేసింది వాళ్ళు. అనంత శ్రీరామ్ కానివ్వండి, వందే మాత్రం శ్రీనివాస్ కానివ్వండి. వందే మాత్రం శ్రీనివాస్ కూడా ఈ పాటను అనేక చోట్ల పాడిండు ప్రోగ్రామ్స్లలో. నేను ఎందుకంటే బాంబే నేను ప్రోగ్రామ్ పోతే ఈ ఫంక్షన్ హాల్ అనేది ప్రోగ్రామ్ చేయడానికి పోయినా ఈ పాట పాడితే 1 నెల క్రితమే ఇక్కడ వందే మాత్రం శ్రీనివాస్ వచ్చి పాడిపోయింది ఈ పాట అని చెప్పడం జరిగింది అక్కడ. ఐడియా లేదు సార్, చెప్పినో చెప్పలేదో నాకైతే తెలియదు. అక్కడ విన్న ఆడియన్స్ మాత్రం చెప్పారు ఈ పాట విన్న తర్వాత ఇదే పాట వందే మాత్రం శ్రీనివాస్ కూడా పాడింది అని చెప్పడం. పార్టీ పాటలు కూడా రాసారా మీరు? పార్టీకి రాసిన సార్, అవన్నీ గుర్తు చాలా రాశాను. చాలా రాశారు. పవన్ కళ్యాణ్ కు రాసిన సార్. ఓకే, అదేమన్నా ఒక చరణము వినిపిస్తా. జనం బలం ఉన్న జనసేన మనదిరా, గుండె బలం ఉన్న పవనన్న దళమురా. జనం బలం ఉన్న జనసేన మనదిరా, గుండె బలం ఉన్న పవనన్న దళమురా. అమరావతి బరిలో అడుగేస్తది జనసేన, అమరావతి బరిలో అడుగేస్తది జనసేన. గాజు గ్లాసు గుర్తును గెలిపించు లక్షలోన, ఊరు వాడ ఒకటై గాజు గ్లాసున గెలిపించుకుందాము. జై బోలో బోలో, జై బోలో, జై బోలో బోలో, జై బోలో. జై కొట్టండన్న గాజు గ్లాసు గుర్తుకు, లెక్కల ఓట్లేద్దాం గాజు గ్లాసు గెలుపుకు. జై కొట్టండన్న గాజు గ్లాసు గుర్తుకు, లెక్కల ఓట్లేద్దాం గాజు గ్లాసు గెలుపుకు. విన్నారండి ఈ పాట? పవన్ కళ్యాణ్ చాలా సార్లు విన్నాడట. నా దగ్గరికి 2 వచ్చారు సార్ వైజాగ్ నుంచి, మోహన్ రావును ఉదయ్ భాస్కర్ అని. అది పవన్ కళ్యాణ్ పాటలు నాతో రాయించి పాడేయడం కోసం వచ్చిండ్రు. విశాఖపట్నం నుంచి కరీంనగర్ వచ్చారు వాళ్ళు. తెలుసుకొని వచ్చిండ్రు. అయితే అదే రోజు నైట్లో తయారు చేసిన పాటలు 2, ఇంకో పాట గుర్తులేదు. అది 2 పాటలు రాసినాం. ఈ 2 చాలా బాగున్నాయని చెప్పిండ్రు వాళ్ళు. తీసుకుపోయిన అక్కడ వినిపించిన చాలా బాగా రాసింది. ఎక్కడ చేయించుకొచ్చానని అడిగిండట. ఇట్లా కరీంనగర్ పోయినట, అందుకే పవర్ కనబడతాను ఈ పాటలలో అని చెప్పిండట. తెలంగాణలో చాలా మంది జానపద కళాకారులు ఉన్నారు. శంకరు, శారంగపాణి ఇట్లా చాలా మంది కనబడతాం. వాళ్ళకి సంబంధించి ఎప్పుడైనా మీరు వాళ్ళతో కలిసి మాట్లాడటము? శంకర్ అన్నతోని చాలా కలిసి చేసినాం సార్ మేము ప్రోగ్రామ్. శారంగపాణితో కూడా చేసినాం. అయితే వాళ్ళ పాటలు వాళ్ళు పాడేటోళ్ళు, నా పాటలు మీకు వినిపించిన పాటలు నేను పాడేటోళ్ళు అన్నమాట. శంకర్ అన్న కూడా పాడేటోడు వద్దంటే ఏం వాడ పాట అనేది. ఈ పాట బాగానే పాడేటోడు సార్. ఏమని మిమ్మల్ని పిలిచేవాళ్ళు? ఎట్లా? మదన్న అని పిలిచేటోళ్ళు. మిమ్మల్ని మదన్న అని పిలిచేవాళ్ళు. వాళ్ళ గురించి తప్పకుండానే. ఒక్క నిమిషం. జానపదాలకు 2 కళ్ళు మా శంకరు సారంగా, వన్సు మోరు కేరింతలన్న వీరిద్దరు పాడంగా. ఓరుగల్లు పొరు జిల్లకు పాటల పునాది మీరన్నా, జనపదములు జగతిని కదిలించిన సునామి మీరన్నా. జనపదములు జగతిని కదిలించిన సునామి మీరన్నా. ఓరుగల్లు జనపదుల దమ్ము దేశానికి చాటితిరి, తెలంగాణ జనగణం ప్రపంచానికి వినిపించితిరి. పులి సింహాలై గర్జించిన మీ పాట రాజబాట, శంకరన్న పాట
వాడన్న పాటలే గాయకుల నోట లెక్కలేని కవి గాయకులంతా చేరినది చోట జానపదంతో పునీతమైనది ఓరుగల్లు కోట లెక్కలేని కవి గాయకులంతా చేరినది చోట జానపదములో పునీతమైనది ఓరుగల్లు కోట సమ్మక్క సారక్క తల్లి ఓం నమో భద్రకాళి కరుణించండి వేణుమాధవుడి ప్రాంగణము చేరి కరుణించండి వేణుమాధవుడి ప్రాంగణము చేరి జానపదాలకు రెండు కళ్ళు మా శంకరు సారంగా మనసు మోరు కేరింతలన్న వీరిద్దరు పాడంగా ఓరుగల్లు పొరు జిల్లకు పాటల పునాది మీరన్నా. ఇంకా ఏదైనా సినిమాలలో మీ పాటల గురించి తీసుకున్నటువంటి సందర్భాలు, లేకపోతే మీరు రాసినటువంటి పాటలలో ఏదో ఒక పదాలను అట్లా తీసుకొని పదాలంటే ఇదే పాట ఏంద్రవరి బామ్మరిది ఇంద్రవూరు బామ్మరిది మీరు రాసినటువంటి నేను రాసిన పాటనే అది వందే మాత్రం పాడటం జరిగింది పిక్చర్ లో. ఓకే, ఏంటి అసలు ఆ పాట నేపథ్యం ఏంటి? నేపథ్యం ఏంటంటే కొన్ని గొడవలు చూసినాం పంచాయతీలు, ఓకే, బామ్మరుదులు ఇంట్లో వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ అన్ని రకాల గొడవలు అవి చూసి తయారు చేసిన పాట అది. మీ గొంతు నుంచి ఆ పాట. అరే ఏందిరవరి బామ్మరిది ఇక్కలది నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను తై తక్క అరే ఎందిరవరి బమ్మరిది తిక్కలది నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను తై తక్క అరే ఎందిరవరి బమ్మరిది తిక్కలది నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను తై తక్క పొద్దుగాల లేవనంటది బస్సు గ్యార బారదాకా వంటది కూర పువ్వ వండనంటది పక్క రంగు టీవీ కాడ ఉంటది తిడతానంటే పడదంట కొడతానంటే పోదానంట రేయ్ తిడతానంటే పడదంట కొడతానంటే పోదానంట దిక్క సక్కగా ఎదట్టదో అరే ఏందిరా అరే ఏందిరా అరే ఏందిరా ఒరి బమ్మరిది తిక్కలది నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను తై దక్క. ఈ పాట సినిమాలో పెట్టినట్టున్నారు జగపతి బాబు ఏదో మీ పర్మిషన్ తీసుకొని పెట్టారా? పర్మిషన్ యాక్చువల్ గా నా పర్మిషన్ లేదు, తీసుకోలేదు సార్ వీళ్ళు. యాక్చువల్గా ఏమైందంటే ఈ పాట ఒక వ్యక్తి పేపర్ మీద రాసుకొని పోయి చూపించిండట వీళ్ళకి. ఓకే, ఆ వ్యక్తి పేరు రాజు, తను రాసినట్టు రాజు అట ఆ వ్యక్తి పేరు. అయితే నాకు తర్వాత ఏమైందంటే పాట పిక్చర్ రిలీజ్ అయింది, పాట వచ్చింది. పాట వచ్చినాక నిర్నాల కిషోర్ ఫోన్ చేసిండు, సార్ మీ పాట మీ పేరు లేదు ఏం లేదు అని అడిగిండు. అంటే శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ నెంబర్ ఇచ్చిండు నాకు, వందే మాత్రంతో మాట్లాడు ఇట్లా సంగతి అన్న పాట నేను రాసినట్టే లేదండి ఎవరో రాజు అన్నట్టు ఆయన వచ్చిండు తనే రాసిండు అన్నాడు పాట. ఎవరు రాజు అంటే ఏదో కమలాపూర్ ఏదో అడ్రస్ చెప్పిండు, టైలర్ అట ఆయన అని చెప్పిండు. ఓ 1 వీక్ తర్వాత పోయి చూసినాం సార్, వాడు బీదోడు పాక వేసుకొని టైలరింగ్ చేస్తాడు, బట్టలు కుట్టుకొని బతుకుతాడు. ఇవన్నీ ఏమనగాలి వాని స్థితిని చూసే నేను పక్కకు వచ్చేసిన, ఏమని వాడిని కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదు, సప్పుడు వచ్చేసింది, నేను ఏమనలేదు. ఇట్లా మీరు రాసినటువంటి పాటలు ఏమైనా దొంగతనంగా ఇప్పుడు జరిగినట్టుగా ఇంకేదైనా పాటలు ఉన్నాయా? ఇప్పుడు బ్రహ్మానందం మాడిన పాట కూడా నాకు తెలియదు, ఈ వద్దంటే ఏమలాడబోతానంటే అనేది నాకు తెలియదు, అది అందులో పెట్టిండ్రు. అందులో పెట్టేసి ఇంకేమైనా జనాలను అవేర్నెస్ కోసమో లేకపోతే ఇట్లా ఇప్పుడు చాలా వరకు గంజాయి మత్తు ఇవన్నీ చూస్తా ఉన్నాం, అలాంటి వారి కోసం మీ పాటలలో ఏమైనా మీ కలం ఏమైనా ఉన్నాయి సార్? పాను పరా గుట్కా ఉన్నది, పాను పరా గుట్కా, దాని మీద కూడా పాట రాశారా? పాను పరా గుట్కా మీద, అది కూడా పాపులర్ సాంగ్ అది. ఓకే, పాడండి. అరే పాను పరాగు గుట్టుకా తింటే పానం పోతాది కొడుకా, ఇనకుంటే ఓ కొడుక లట్టెక్కుమంటావు రో, ఇనకుంటే ఓ కొడుక లట్టెక్కుమంటావు, గుట్కాను గొంటివా గుట్టుక్కుమంటావు. అరే పాను పరగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక, అరే పాను పరగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక, ఇనకుంటే ఓ కొడుక లట్టెక్కుమంటావు, ఇనకుంటే ఓ కొడుక లట్టెక్కుమంటావు, గుట్కాను గొంటివా గుట్టుక్కుమంటావు. పాను పరగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక, పాను పరగు గుట్టుక.
వర్షాలు మానకుంటే నీకు వచ్చు గొంతు క్యాన్సరు మత్తు మస్తుగున్న దాని నవిలి నవిలి మింగితే కడుపులోన ఖచ్చితంగా కలుగువలసరు సార బీరు ఉన్ననాడు గిన్ని గుట్కలాడవాయే సార బీరు ఉన్ననాడు గిన్ని గుట్కలాడవాయ్ సర్కారు సారబోయి గుట్కాల రోజులాయపాను పరాగు గుట్టుగా తింటే పానం బొదది కొడుగా పాను పరాగు గుట్టుగా తింటే పానం బొదది కొడుగా ఎక్కడన్నా గుట్కలేని పానుటేల ఉన్నదా గుట్కలేని ఊరు వాడయాడనన్న ఉన్నదా ఎక్కడన్నా గుట్కలేని పానుటేల ఉన్నదా గుట్కలేని ఊరు వాడయాడనన్న ఉన్నదా యాడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు యాడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు సారాను మించినాయి గుట్క పిచ్చి ముండడు పాను పరాగు గుట్టుగా తింటే పానం బొదది కొడుగా పాను పరాగు గుట్టుగా తింటే పానం బొదది కొడుగా ఇన్ని పాటలు రాసి పాడుతున్నటువంటి మురళీ మధుకు శిష్యులు ఉన్నారా అంటే మీరు శిష్యులను తయారు చేసుకున్నారా అంటే ఏం చెప్తారు? చాలా మంది ఉన్నారు తెలంగాణలో. కొంతమంది పాపులర్ అయిన వడ్లకొండ అనిల్ కుమార్, తుమ్మనపల్లి రాజు, రావుల తిరుపతి, ఎర్ర సురేష్, తేలు విజయ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు జానపదాలలో టాప్ మోస్ట్. తేలు విజయ, నిర్నాల కిషోర్, శంకర్ బాబు. శంకర్ బాబు అంటే మొన్న పాటలు బాగా ఫేమస్ అయితా ఉన్నాడు, పుష్ప 2లో ఉన్నట్టు. శంకర్ బాబు, అనేక మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఎప్పుడైనా వాళ్ళందరినీ ఒక్కడ గ్యాదర్ అయ్యేటువంటి ప్రయత్నం జరిగిందా? చాలా చోట్ల ప్రోగ్రాంలో కలుసుకున్నాం మేము. ప్రోగ్రాంలో చాలా చోట్ల కలుసుకున్నాం. ఎట్లా మీరు గురువు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకు చాలా బాగానే చెప్తారు నా గురించి. వాళ్ళే నా పేరు చెప్పి మరీ పాడతారు పాటలు. మీ పేరు మీరు గురువుగా వాళ్ళు స్వీకరిస్తారు. ఏ పాట అయినా పాట ఫలానా మురళీ మధు రాసిన పాట అని చెప్పి మరీ పాడతారు వాళ్ళు. మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాట గురించి, ఇవన్నీ ఏమో సినిమాలలో తెలంగాణ ఉద్యమము తర్వాత పౌరం ఇట్లా కనబడతాం. మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాట గురించి? పాటలు నాకు యాక్చువల్గా అనాథ పాటలే నాకు బాగా పేరు తీసుకొచ్చినాయి సార్. ఎందుకంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆర్ఫన్ కాన్ఫరెన్స్ ఒకటి నాగోల్లో జరిగింది. అప్పుడు గాదే ఇన్నయ్య గారు నా పాటలు సెలెక్ట్ చేసిండు. అనాథ పాట ఇక్కడెక్కడే చూశాడు, నా 3 పాటలు మాత్రం సెలెక్ట్ చేసిండు. అప్పుడు సెలెక్ట్ చేసి రికార్డ్ చేయించిండు. రికార్డ్ చేయించి నాగోల్లో జరిగినటువంటి ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఆ పాటలు రిలీజ్ చేసిండు. తద్వారా అది అయిపోయిన తర్వాత 2-3 నెలల తర్వాత నేను ఢిల్లీకి కూడా తీసుకొని పోయాడు. ఢిల్లీకి తీసుకొని పోయి ఇదే కిషన్ రెడ్డి గారి అప్పుడు పార్లమెంట్ ఈ కరోనా సందర్భంలో పార్లమెంట్ క్లోజ్ చేసిండ్రు. కిషన్ రెడ్డి గారి ఇంటికి తీసుకొని వెళ్ళి ఈ అనాథ పాటలు పాడించిండు సార్. అక్కడ కిషన్ రెడ్డి గారు కూడా వినరాదు పాటలు. ఇది వాళ్ళ రైట్స్ కోసమే, అది అనాథ పిల్లల రైట్స్ గురించి. ఇంకా ఏదైనా బాగా అంటే కొంచెం కామెడీగా ఉంటున్నావు లేకపోతే ప్రజలకు బాగా దగ్గరైనటువంటి పాటల గురించి చెప్పాలి? రామగిరి పోతాంది రామబాణం లెక్క, రాయ పిల్ల పోదాము స్టేషన్ల రై లెక్క, సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, కాజీపేటల కూత పెడుతుంది బండి బల్లార్ష బయలెళ్తుంది, కాజీపేటల కూత పెడుతుంది బండి కాగజ్ నగర్కి వెళ్తుంది. రామగిరి పోతాంది రామబాణం లెక్క, రాయ పిల్ల పోదాము స్టేషన్ల రై లెక్క, రామగిరి పోతాంది రామబాణం లెక్క, రాయ పిల్ల పోదాము స్టేషన్ల రై లెక్క, సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, కాజీపేటల కూత పెడుతుంది, కాజీపేటల కూత పెడుతుంది బండి కాగజ్ నగరికి వెళ్తుంది. రామగిరి పోతాంది రామబాణం లెక్క, రాయ పిల్ల పోదాము స్టేషన్ల రై లెక్క, రాయ పిల్ల పోదాము స్టేషన్ల రై లెక్క, సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, బిచ్చగాన్లకు తల్లిదండ్రులు బండ్లు, బీద సాదల స్నేహితులు, కొలువు లేని పోరగాన్లు సమోసలు పల్లె అమ్మి బతుకుతుండ్రు, నిరుపేదలంబాడి చెల్లెలు, నిరుపేదలంబాడి చెల్లెలు
పల్లి కాయలమ్మి బతుకుతున్నారు రామగిరి పోతాంది రామబాణం లెక్క రాయి పిల్ల పోదాము స్టేషన్ల రైలు రాయి పిల్ల పోదాము స్టేషన్ల రైలు సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క జమ్మికుంటయ్యప్ప చరణాలు తాకుతూ పరుగు పరుగున సాగుతుంది బిజిగిరి దర్గాల అల్లాకు సలాము చేసి బండి కదులుతుంది కోదెల మల్లన్న దేవుడు కోదెల మల్లన్న దేవుడు బండ్ల సల్లంగా పాడుతున్నాడు రామగిరి పోతాంది రామబాణం లెక్క రాయి పిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క రాయి పిల్ల పోదాము స్టేషన్ల రైలు సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క వెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క వెలుగునిచ్చే రామగుండముకు దండాలు కొరత లేదు డొంటు వర్రి నల్ల బంగారాల గోదావరి గని దాటి పరిగెడుతది మంద మర్రి టైం పాస్ చెన్నై బటానా టైం పాస్ చెన్నై బటానా టైం పాస్ చెన్నై బటానా టైం పాస్ చెన్నై బటానా బండ్లే కూసుంటే గానా బజానా రామగిరి పోతాంది రామబాణం లెక్క రాయి పిల్ల పోదాము స్టేషన్ల రైలు రాయి పిల్ల పోదాము స్టేషన్ల రైలే సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క అంపగుడి లాంటిది ఈ రైలు బండి భద్రతను కాపాడరండి రెండు పట్టాలపై జోల పాడుతూ బండి నేను మోసుకెళ్తున్నదండి అందరిని తన పిల్లలంటది అందరిని తన పిల్లలంటది బండి కడుపున మోసుకెళ్తూ ఉంటది రామగిరి పోతాంది రామబాణం లెక్క పిల్ల పోదాము స్టేషన్ల రైలు రాయి పిల్ల పోదాము స్టేషన్ల రైలు సింగరేనున్నది సీతమ్మ జడలే బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క హెచ్చు తగ్గులు లేవు ఈ రైలు బండ్లకు భద్రంగా చేర్చేను ఇండ్లకు జాతి మతము లేదు భేదభావము లేదు అందరొకటే రైలు బండ్లకు రాజధాని ఢిల్లీ బండి రాజధాని ఢిల్లీ బండి రాష్ట్రాలన్నీ తిరిగి వస్తదండి రాజధాని ఢిల్లీ బండి రాష్ట్రాలన్నీ తిరిగి వస్తదండి ఇండియన్ రైల్వేను నమ్ము ఇండియన్ రైల్వేను నమ్ము అమ్మ పోకండి ఇది ప్రజల సొమ్ము రామగిరి పోతాంది రామబాణం లెక్క పిల్ల పోదాము స్టేషన్ల రైలు రాయి పిల్ల పోదాము స్టేషన్ల రైలు సింగరేనున్నది సీతమ్మ జడలే బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క ఇన్ని పాటలు రాస్తున్నారు కదా, ఎప్పుడైనా ఈ పాటలు రాయడం వలన ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు? నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఇబ్బంది ఎప్పుడు పడలేదు. ఈ పాట రాయాలనుకుంటే ఆ పాట రాసి రాయటమే. తెలంగాణ ఉద్యమంలో మీరు ఆన్ డ్యూటీలో ఆన్ డ్యూటీలో చేశాను. ఆన్ డ్యూటీలో ఉండి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాను. ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు? నాకైతే డిపార్ట్మెంటల్ అనేది ఏమి ఇబ్బందులు ఏమి కలగలేదు. అనేక ధూమ్ధాంలలో నేను పాల్గొన్నాను. యాక్చువల్గా స్టడీ చేసే రోజులలో మాత్రం జైలుకు పోయినా, తన్నులు తిన్న పోలీసు వాళ్ళతో. ఏ సందర్భంలో? మీటింగ్, పబ్లిక్ మీటింగ్లో, కొత్తగూడెంలో జరిగినటువంటి మీటింగ్లో కాల్పులు కూడా జరిగినాయి. ఇద్దరు మనుషులు కూడా చనిపోయినారు ఆ రోజులలో. ఆ రోజులలోనే తెలంగాణది, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటంది. మళ్ళీ తొలి దశ ఉద్యమం ఉంది. అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది, లోపలేయడం జరిగింది, బూట్ కాళ్ళతో కొట్టిన సందర్భం కూడా ఉన్నది. సేతన అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గుర్తున్నది పేరు, ఎందుకంటే దెబ్బలు తిన్నాం కదా, అన్ని గుర్తున్నాయి అవన్నీ. మలి దశ ఉద్యమంలో కూడా అనేకమైనటువంటి ధూమ్ధాం ప్రోగ్రాములు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటా పాడటం జరిగింది. కొన్ని చోట్ల కొందరు ఆఫీసర్స్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఇలా పనిచేస్తామని అడగడం కూడా జరిగింది. నేను తెలంగాణలో తిరుగుతా అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్లో పని చేసుకుంటే కూడా ధైర్యంగా నేను చేసిన ఉంటే నౌకరు ఉంటే ఉన్నది, పోతే పోయిందనే ఉద్దేశంతోనే తెలంగాణ పోరాటంలో పాటలు పాడటం జరిగింది. అది ఉస్మానియా యూనివర్సిటీలో పాడటం మాత్రం అది ఒక 3 సార్లు పాడటం అయితే నాకు అది గొప్ప అదృష్టం అని. ఎందుకంటే అక్కడ నుంచి బాగా క్లిక్ అయినాయి మన పాటలు. ఇన్ని పాటలలో ఇప్పుడు ఎవరైనా సినిమాలలో మీ పాటలు తీసుకుంటామంటే, లేకపోతే కొత్తగా మీ పాట ఇప్పుడు రాసి ఇవ్వండి అంటే రాసి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారా? సిద్ధంగా రాయగలుగుతారా? సిద్ధంగా ఉన్నా. పాటలు ఎవరైనా అడుగుతా ఉన్నారా ఇంకా ఏదైనా సినిమాలకు సంబంధించి? ఇప్పటి వరకు అయితే అటువంటిది ఏం లేదు.
కానీ పాటలు అయితే రెడీగా ఉంటాయి. రెడీగా ఉండేవి. మీకు తెలియకుండా సందర్భానికి పాటలు తగ్గట్టు కూడా మనం ఉండేవి. చూస్తాం. అన్న ఇన్ని చేస్తా ఉన్నారు కదా, ఏదైనా అవార్డులు రివార్డులు లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లలో లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో మిమ్మల్ని పిలవడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? చాలా జరిగినాయి సార్. ఆల్ ఇండియా కాంపిటీషన్స్లో నేను ఒక 9 సార్లు పాల్గొన్నాను. ఓకే. ఒకసారి ఉత్తరప్రదేశ్లో పెద్ద సక్సెస్ కాలేదు. మిగతా 8 చోట్లల్లా ఐ గాట్ నేషనల్ అవార్డ్స్. ఓకే. ఒక 8 నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి నాకు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు కవులకు చాలా వరకు కూడా పెద్దపీట వేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా 9 మందికి ₹1 కోటి రివార్డు ఇచ్చినట్టు. అవును సార్. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని చెప్పేసి అట్లాంటి వాళ్ళతో సమానంగా మీరు పనిచేసినటువంటి సందర్భాన్ని మీ పాటలలో కనబడతా ఉంది. చాలా చోట్ల చేసిన. మీ గుర్తింపు కోసం ఏమైనా చెప్పాలంటే యాజిటేషన్లా జాబ్ చేసుకుంటూ కూడా నేను తెలంగాణ కోసం ప్రతి డయాస్ మీద పనిచేయడం జరిగింది, పాడటం జరిగింది. గద్దరన్నతో 3 సార్లు చేసింది నేను తెలంగాణ పోరాటం. ఓకే. ఇది ధూమ్ధామ్లల్లా పోరాటం చేయడం జరిగింది. చాలామంది అడిగినారు, అడిగితే చెప్పిన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానని కూడా చెప్పింది నేను వాళ్ళకి. ఏమైతుంది ఉంటే పోతే పోతుంది నౌకరు అనుకొని. నాకు ముఖ్యం తెలంగాణనే ఫస్ట్. ఎందుకంటే 69 నుంచి చూసుకుంటూ వస్తున్నాం మేము తెలంగాణ ఇబ్బందులన్నింటినీ. మరి అటువంటిప్పుడు పోరాటం కోసమనే పాటలు రాయడం జరిగింది. పోరాటంకు సంబంధించిన పాటలే మేము రాయడం జరిగింది. ప్రతి చోట తెలంగాణ పోరాటం పాటలే పాడినాం. చాలామంది అనేక ధూమ్ధాల వల్ల కూడా నన్ను పిలవడం జరిగింది. ప్రతి చోట దరిదాపు ఒక 50-60 పెద్ద పెద్ద కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్, ఎలాంటి స్పందన అయితే నాకు కనబడలేదు. ఏం కోరుకుంటాం అంటే గుర్తించాలని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా. ఎందుకంటే పాటలు ఉన్నాయి కదా, తెలంగాణ పాటలు ఉన్నాయి. దాదాపు 10-15 పాటలు నేను నా దగ్గర. నేను తిరిగిన, నేను జాబ్ చేసుకుంటూ నేను రిస్క్ తీసుకొని కూడా నేను తెలంగాణ పోరాటంలో తిరిగి నేను దెబ్బలు తిన్నోన్ని, అరెస్ట్ అయినోన్ని. అటువంటిప్పుడు గుర్తింపు అనేది ఉండాలి కదా. అదే నేను కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని. ఇది మురళీ మధు తనకు సంబంధించినటువంటి దాదాపుగా 2000 పాటలు అంటే మనము ఒక 3-4 వారాలు ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. కానీ మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో దాదాపుగా తన లోపల ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యపరమైనటువంటి అలాగే సామాజిక పరమైనటువంటి కొన్ని అయితే అసలు రామగిరి అసలు ఆ ట్రైన్ల మీద ఒక పాట రాయాలని చెప్పేసి తనకు ఒక ఆలోచన రావడం, ఇట్లాంటి దాంతోపాటుగా సినిమాలలో మనము చాలా వరకు కూడా ఇప్పుడు ఏందిరా ఓరి బామ్మార్ది అనే పాట కానివ్వండి, ఆ తర్వాత వద్దంటే వేములాడ అనే పాట దాదాపు 80s 90s కిడ్స్కి అయితే అందరి ఇళ్లలో పోయినటువంటి పాట అది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో సంబంధించి శ్రీకృష్ణ కమిటీకి సంబంధించినటువంటి విషయంలో ఇట్లా ప్రతి పాటను కూడా తన యొక్క కలంతోని తన యొక్క గొంతుతోని బయటపెట్టినటువంటి పరిస్థితి. మొత్తం మీద కొంత గుర్తింపు అయితే తక్కువైందనే అటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, దాంతోపాటుగా తన యొక్క ప్రతిభను గుర్తించాల్సినటువంటి అవసరాన్ని అయితే తొలి వెలుగు గుర్తు చేస్తా ఉంది. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.